చూస్తున్నారు ఎంఐ మీడియా. ఇక్కడ మన బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కదిరి శంకర్ గారిని ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజల ఆదరణ ఎలా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లింగాలగూడ గ్రామ ప్రజలకు నా యొక్క విన్నపం, గ్రామంలో ప్రతి దానికి తోడుగా బాగా ఉంటాను, ముందుకెళ్తాను, అందరినీ సహకరించి పార్టీలకు అతీతంగా అందరికి సహకరిస్తాను, గ్రామ అభివృద్ధికే ముందుగా పెద్దపీట వేస్తాను నా యొక్క విన్నపం. ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా, రోడ్డు కానీ ఏదన్నా మట్టి కానీ ఏదైనా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా, ప్రతి ఒక్కటి వాటర్ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కానీ చేస్తానని నా యొక్క విన్నపం. రోడ్లైనా ప్రతి దానికి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి అంటోడు మంచిగా ఉంటే ఏ పార్టీకి అడిగిపోయినా కానీ పని చేసుకుని రావచ్చు. ఈ పార్టీ ఉంటేనే డెవలప్మెంట్ అయ్యింది, ఆ పార్టీ ఉంటేనే డెవలప్మెంట్ అని కాదు. మన గ్రామం అభివృద్ధి చేస్తానికి ఎవరున్నా పర్వాలేదు. ఇది ఏమన్నా పార్టీ గుర్తుతో గెలిచేది కాదు, వ్యక్తిగతంగా గెలిచేది. ఎవరైనా సరే ఈ పార్టీ అయితే ఆ పార్టీ అభ్యర్థి కావాలి, అంతే. మంచిగా ఉండాలి, ఆడిపోయి కొట్లాడి తెచ్చేంత ఉండాలి, తీసుకొచ్చి గ్రామ అభివృద్ధి చేసేంత ఉండాలి. కత్తెర గుర్తు మా గ్రామ ఖచ్చితంగా గెలవబోతున్నాం, ఖచ్చితంగా గెలుస్తాం. లింగాలగూడెం ప్రజలకు కత్తెర గుర్తు మీద వేసి నా యొక్క విన్నపం, అందరు బాడీ మీద గెలవాలని కోరుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుంచే ప్రతి ఒక్క సిసి రోడ్లు అయినా, ఇంటింటికి నల్ల అయినా, కళ్యాణ లక్ష్యం అయినా, రైతు ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉన్నా ఆ రైతు బీమా అయినా ప్రతి ఒక్క దానికి కేసీఆర్ ఇచ్చిండు. వెంకరెడ్డి ప్రభుత్వంలో ఏం పని చేయలేదు. ట్యాంకీలు అయినా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ అందరికీ, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కాడ ప్రతి ఒక్క కేసీఆర్ గాలే చేసిండు. ప్రతి ఒక్క మచాన వాడికలైనా ఏ అయినా పేదవాడు ఎక్కడ పెట్టుకోవడానికి జాగ లేకున్నా ప్రతి ఒక్కరికి ఆ కేసీఆరే కట్టిండు. పేదవాడు ఎవరి భూమిలో కట్టనీయకున్నా, భూమి లేకున్నా ప్రతి ఒక్కదానికి కేసీఆర్ ఒకవేళ పెట్టుకోవచ్చు అక్కడ అని అన్ని కేసీఆరే ఇచ్చిండు. పింఛన్లు అయినా 200కి ఏం వస్తుంది, ప్రతి ఒక్క 2000 చేసిండు. వికలాంగులకు 4000 చేసిండు. ప్రతి ఒక్క పెద్ద కొడుకుగా ఇంటోళ్ళు ఎవడు కొడుకు పెట్టకున్నా అతను కొడుకు లెక్క నెల నాడు ఉప్పు కారం బియ్యం అన్ని తెచ్చుకుంటారు. ఆ 2000 పింఛన్తోనే బతుకుతుర్రు. హాస్పిటల్ పోయినా 2000 వచ్చినాడే గోళీలు తెచ్చుకుంటారు. ప్రతి ఒక్కరు ఎవడు పెట్టలే. మన లింగాలగూడెం గ్రామ ప్రజలందరికీ శంకర్ స్వామి నిలబడుతున్నందుక బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా మేమందరం కలిసికట్టుగా నిలబడతామని, చేయూతనిస్తామని, శంకర్ స్వామి ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరినీ ఒకే తీరుగా చూస్తాడని మేము శంకర్ స్వామిని ఎన్నుకుంటాము. అందరూ కత్తెర గుర్తు మీద ఓటేసి కదిరి శంకర్ గారిని గెలిపించగలరని మనవి. 20 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా మన లింగాలగూడెం గ్రామానికి చేసింది ఏమీ లేదు. ఏమో వెంకరెడ్డి గొప్పలు చెప్పుకుంటూ తిరగడమే తప్ప ఇక్కడ ఉన్న నాయకుల్ని పట్టించుకునే దాఖలాలు ఎక్కడా కనపడలేదు. వీళ్ళు కూడా ఇప్పుడు కూడా ఎవరు పట్టించుకోవట్లేరు. 5 సంవత్సరాలల్లో మేము రోడ్లు 1 కోటి రూపాయల వరకు తెచ్చి లింగాలగూడాన్ని అభివృద్ధి చేసినాం. ఇంకా కూడా చాలా అభివృద్ధి చేస్తాం మాకు ఓటేసి గెలిపిస్తే. 2 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి, ఒక్క పని కూడా చేసింది ఏమీ లేదు. ఏదో రోడ్డు మేము తెచ్చిన బిల్లులు ఆపి అదొక్క రోడ్డు వేసి మేము వేసినాం అని చెప్పుకుంటారు. మహిళలకు స్కూటీలు ఇస్తున్నారు, అవి స్కూటీలు ఇవ్వలేదు. నెలకు 2500 రూపాయలు ప్రతి ఆడపడుచుకు ఇస్తామని చెప్పారు. ఆ 2500 ఎక్కడ కూడా ఇచ్చినట్టు ఏడలేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు, తులం కాదు పావు తులం కూడా ఇస్తలేరు. రైతు బీమా, రైతు బంధు ఆగిపోయినాయి. పింఛన్లు కేసీఆర్ గారు 200 ఉన్న పింఛని 2000 చేసిండు. వీళ్ళు పెంచుతా అని చెప్పారు. డిసెంబర్ 9 నాడు అధికారం రాగానే మేము పింఛన్ పెంచుతామని చెప్పారు. ఇంతవరకు పెంచలేదు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, బలపరిచిన అభ్యర్థి కదిరి శంకర్ గారు, ఆయనని కత్తెర గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మనవి. గెలిపిస్తే చాలా పనులు, ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి, అన్నీ పూర్తి చేస్తామని మేము హామీ ఇస్తున్నాం. ఎక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా పార్టీలకు అతీతంగా పనిచేస్తాం. ఎక్కడికైనా పోయి కొట్లాడి తెచ్చుకునే ధైర్యం ఉంది. మేము చేస్తాం పని, గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం.